సో ఈరోజు ఎర్నింగ్ ఇదన్నమాట. సో టైం వచ్చి 7 అవుతుంది. వచ్చి లాగిన్ చేయగానే ఒక ఆర్డర్ అయితే బంజారా హిల్స్ సైడ్ పడింది అనమాట. సో లేట్ చేయకుండా తొందర పికప్ చేసుకుందాం. సో నిన్న ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట, బ్రో నీ ఎర్నింగ్ వీడియో చేయమని. సో బ్రో నీకోసం ఇది వీడియో, అంటే ఎర్నింగ్ ఈరోజు ఎంత అయితే ఎర్నింగ్ చేస్తానో లాస్ట్లో చూపిస్తాను అనమాట. సో డోంట్ మిస్ ఇట్. సో ఇప్పుడైతే పికప్ లొకేషన్కి వెళ్ళి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో గైస్ ఈ పికప్ వచ్చేసి ఎంత అంటే చాలా దగ్గర అనమాట. దగ్గర అంటే ఎంత అంటే ఒక 250 మీటర్స్ అంతే. సో దగ్గర ఉంది కాబట్టి తొందరగా వెళ్ళి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. సో ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత. కుషాయిగూడ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి 1.4 కిలోమీటర్ పికప్ ఉంది. సో తొందరగా వెళ్ళిపోయి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్. చలో పికప్ లొకేషన్కి అయితే వచ్చాం. కాల్ చేసి కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఈయనే అనుకుంటా. సో కొత్తపేట సైడ్ ఒకటి ఆర్డర్ అయితే పడిందనమాట. ఒక ఆర్డర్ వచ్చేసి 24 కిలోమీటర్ అనమాట. ఆర్డర్ వచ్చేసి 24 కిలోమీటర్ కొత్తపేట సైడు. పికప్ వచ్చేసి 3.5 కిలోమీటర్ ఏమో సంథింగ్ ఉంది. సో 3.5 కిలోమీటర్ అయినా పర్లేదు, వెళ్ళిపోదాం ఇక. చలో పికప్ లొకేషన్కి అయితే వచ్చాం, పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. మేడం ఊబర్. సో పార్సల్ అయితే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్కి అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చింది నాంపల్లి సైడు. సో అది వచ్చేసి 9 కిలోమీటరు. పికప్ వచ్చేసి ఇక్కడే అనమాట, నేను ఉన్న చోటే ఉంది. 150 మీటర్స్ దూరం ఉంది. సో పికప్ లొకేషన్కి వెళ్ళి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. చలో. సో ఈ రైడ్ పికప్ అయితే చేసుకున్నాను అనమాట. సో నాంపల్లి సైడ్ ఉంది డ్రాప్ లొకేషన్. చలో ఇక వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. రైడ్ కంప్లీట్ అవ్వకముందే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చిందనమాట. అది వచ్చేసి అమీర్పేట్ సైడ్. సో అది వచ్చేసి 9 కిలోమీటర్ సంథింగ్ ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. సో పికప్ అయితే చేసుకున్నాను, వెళ్ళిపోదాం ఇక డ్రాప్ లొకేషన్కి. చలో. సో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మెట్టు కూడా సైడ్ ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి పికప్ చేసుకుందాం. సో ఈయన అనుకుంటా. సో పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. సో 45 మినిట్స్ తర్వాత ఒక ఆర్డర్ అయితే వచ్చింది బోడుప్పల్ సైడ్. అది వచ్చేసి పార్సల్ అనమాట. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాం. ఇక వెళ్ళి డ్రాప్ లొకేషన్లో ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం ఇక. ఆకలి కూడా అవుతుంది, టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి మనం. సో అది. సో ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ ఉంది. చలో వెళ్ళిపోదాం ఇక. డ్రాప్ లొకేషన్లో ఇచ్చేసి పడితే ఒకవేళ రైడ్స్ యాక్సెప్ట్ చేద్దాం ఒక 2. లేదు పడట్లేదు అంటే ఇక ఇది ఈ పార్సల్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి
నా రూమ్ సైడే ఉందన్నమాట, అంటే దగ్గరే ఉంది. అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ లేదా 1 కిలోమీటర్ ఉంటుంది మన రూమ్ అయితే. సో పడితే ఒకవేళ ఆర్డర్ అయితే తీసుకుందాం, వేరేది పార్సల్ కానీ ఏదైనా సరే ఆర్డర్లు వస్తే తీసుకుందాం, లేదు అంటే ఇక ఇంటికి వెళ్ళిపోదాం ఇక అంతే. చలో వెళ్ళిపోదాం ఇక. సో పార్సల్ అయితే ఇచ్చేసాను, ఇక ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి మనం వెళ్ళేం దూరం లేదు, 500 మీటర్ల దూరం ఉంది. 500 మీటర్స్ దూరం ఉంది. సో ఇక వెళ్ళిపోదాం ఇక ఇంటికి. ఇక ఇంటి సైడ్ అయితే ఒక్కసారి వచ్చామంటే ఇక మళ్ళీ నెక్స్ట్ మనకు ఇంట్రెస్ట్ రాదనమాట. ఎన్ని ఆర్డర్లు పట్టినాయి, ఎన్ని ఆర్డర్లు వచ్చినా, ఎంత మంచి ఆర్డర్లు వచ్చినా, ఎంత దూరం వచ్చినా, లాంగ్ రైడ్ వచ్చినా, ఏమొచ్చినా కానీ మనకు ఇంట్రెస్ట్ రాదన్నమాట. సో ఇంట్రెస్ట్ లేనప్పుడు నిన్న అయితే ఎలా అయితే ఇంటికైతే వచ్చేసామో ఈరోజు కూడా అలాగే ఇంటికి వెళ్ళిపోదాం. మన టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సారీ, మన టార్గెట్ అయితే కాలేదు, ఇంకా 44 రూపీస్, ఒక 50 రూపీస్ తక్కువ అనుకో. సారీ, 44 రూపీస్ అంటే కూడా 50 రూపీస్ తక్కువ అయింది అంతే. సో దూరం అంటే వేరే సైడ్ ఉంటే మనకు ఇంకా ఎక్స్ట్రానే తినేసి రెస్ట్ తీసుకుందాం, పడుకుందాం అంతే. అమ్మా, ఈరోజు తొందరగానే ఫినిష్ అయిపోతుంది అనుకున్న ఆర్డర్స్. అంటే మన టార్గెట్ తొందరగా కంప్లీట్ అయిపోతుందేమో అనుకుంటే యాక్చువల్గా తొందరగానే అయిపోయింది. కానీ మనం అక్కడ తార్నాక దగ్గర వెయిట్ చేసాం కదా, అక్కడ లేట్ అయింది మనకు. అక్కడ నుంచి వేరే ఆర్డర్స్ సో అక్కడ కూడా కంటిన్యూగా మనకు ఒక ఆర్డర్ పడితే మళ్ళీ తొందరగా ఫినిష్ అయిపోయేది అనమాట. కానీ కాలేదు, ఏం చేద్దాం. సో అది. సో నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది నిన్నటి వీడియోలో. సో బ్రో నీ ఎర్నింగ్ వీడియో చేయి బ్రో అని చెప్పారు కదా. సో ఈరోజు నేను ఎంత అయితే రైడ్స్ కంప్లీట్ చేశానో దానికి సంబంధించిన ఎర్నింగ్ ఎంత అయితే వచ్చిందో ఈరోజు ఎర్నింగ్ ఇదే అనమాట. సో ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అప్పటి వరకు బాయ్ బాయ్. I can give you one more chance.